దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియులారా, మరి ఈ లోకంలో ఎక్కడ చూసినా సరే మానవుని యొక్క కట్టడాలు, మరి కువైట్ దేశంలో చూసినట్లయితే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, చాలా అపార్ట్మెంట్స్ చాలా హైట్గా ఉంటాయి. అంటే మానవుని యొక్క కట్టడాలు రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అయితే మానవుల యొక్క జీవితాలు ఏమవుతూ ఉంటామంటే అవి దేవుని ఎరుగక శిథిలమైపోతూ ఉంటాయి అన్నమాట ఈ లోకంలో. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఒక భక్తుడు పాడేటువంటి పాటను పాడాలని నేను ఆశపడి ఉన్నాను. అందరం మరి సహకరించాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. ఇది అందరూ కొత్తగా అనిపించవచ్చు, మీరు వెనకాల సహకరించాలని మనం చేస్తూ ఉన్నాం. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి పెట్టండి చితికిన బ్రతుకు, విలువ పెట్టండి దేవుని కొరకు. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, విలువ పెట్టండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయం ఏదయ్యా. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయం ఏదయ్యా. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. గెరాసేన దేశములో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు. గెరాసేన దేశములో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు. శిథిలమైపోయిన వాని బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమైపోయిన వాని బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. హస్తకృతాలయములో దేవుడే ఉండడు, ఆ దేవుడు చెప్పి
హల్లెలూయా.